కానీ వేరే వాళ్ళ భూములు ఏది ఉన్నాయో అవన్నీ మల్టిపుల్ జోన్స్లో ఉన్నాయి. ఆ మల్టిపుల్ జోన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పెద్ద పెద్ద ఉన్నటువంటి ఒక అంతస్తులు కడుతున్నారు. కానీ రైతు యొక్క భూమిలో సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ మీకు లేదు. సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు మీకు ఇవాళ. మీ భూమిలో మీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే కూడా ఇస్తలేరు. మీ భూములు కొనుక్కున్న వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు సులభంగా పర్మిషన్లు వస్తున్నాయి. అపార్ట్మెంట్లు అవుతున్నాయి, స్కైరైజ్ బిల్డింగ్లు వస్తున్నాయి, పెద్ద పెద్దగా కూడినటువంటి అపార్ట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఈ సమావేశం ఆధారంగా వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క జోన్లన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు ఉన్నటువంటి భూమి ఇప్పుడు తక్కువ భూమి ఉంది, భూమి చాలా కోల్పోయినాం. ఆ ఉన్న భూమిలోనైనా మంచి ఇల్లు కట్టుకొని ఆయన బాగుపడేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయాలి. రెండవది, మాస్టర్ ప్లాన్లో ఎప్పుడైనా మాస్టర్ ప్లాన్లో మనకు హైదరాబాదు దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 500 చెరువులు కుంటలు ఉన్నాయి. 500 చెరువులు కుంటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే మన యొక్క భూగర్భ జలాలకు ఉన్నటువంటి దీన్ని పెరగాల, పర్యావరణం పెరగాల, హైదరాబాద్ పరిశుద్ధంగా ఉండాలి. జయప్రకాష్ నారాయణ గారు చాలా చక్కగా చెప్పినారు. ఏంటంటే పట్టణీకరణ పెరిగినా కొద్దిగా ఎంత పెరిగినా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది చిన్నగా ఉండాలి. ఎప్పుడైనా మహాత్మా గాంధీ గారు కూడా చెప్పినారు, ఎంత పెద్ద మున్సిపాలిటీ అయితే కార్పొరేషన్ అయితే అన్ని మౌలిక సదుపాయాలు చేయలేరు. రోడ్లు వేయలేరు, డ్రైనేజీ చేయలేరు, ట్రాన్స్పోర్ట్ రహదారులు చేయలేరు, ఏ రకమైనటువంటి ఒక పచ్చదనాన్ని చూపించలేరు. ఎందుకంటే అధికారులు కూడా ప్రతిసారి ప్రభుత్వం తిరగడంలోనే సమయం సరిపోతుంది. అందుకనే అభివృద్ధి అనేది మౌలిక వస్తువులు అనేవి ఇవన్నీ డెవలప్ కావాలంటే ఎంత పెద్ద సిటీ అయితే అన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండి ఎంతైనా కానివ్వండి పెంచడం అనేది ముందు ఆలోచన చేయాలి. ఆ పెంచడం అనేది తగ్గించాలి. హెచ్ఎండిఏని ఎంత తగ్గిస్తే అంత మంచిది. హెచ్ఎండిఏలో గతంలో హైదరాబాద్లో ఉన్నాయి, బాలానగర్ ఉంది, బాలానగర్లో ఇండస్ట్రీ, జీడిమెట్లలో ఇండస్ట్రీ, ఉప్పల్లో ఇండస్ట్రీ, కాటదాన్లో ఇండస్ట్రీ, ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఇండస్ట్రీలే. ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా పెద్ద పొల్యూషన్ తీసుకొచ్చి పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మూసీ నదిని కానీ లేక హుస్సేన్ సాగర్ కానీ ఇవాళ పూర్తిగా కలుషితమైంది. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఏవైతే కాలుష్యంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలన్నింటినీ కూడా వాటిని మాత్రం మార్చాలి. ఆ భూముల్ని మాత్రము స్కూళ్ళు, పార్కులు, ఆట స్థలాలు ఆ విధంగా చేయాలి. కానీ వాటిని అమ్మి డబ్బులు సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఇది చాలా ప్రమాదకరమైందని, దాని ద్వారా అనేకమైనటువంటి ఒక చేతులు మారుతాయి, డబ్బు చేతులు మారుతాయి. సో అందుకని మనం ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా ఆలోచించాం. మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ సమగ్రంగా ఉంటాయి. అన్నిటికైనా ముఖ్యమైనది అటవీ ప్రాంతం.
అంటే ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ అయింది అంటే భువనగిరి మెదక్ ఎన్ని 6 జిల్లాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి హెచ్ఎండిఏలో 6 జిల్లాలు వచ్చినాయి. పక్కన మెదక్ వచ్చింది, అటు భువనగిరి వచ్చింది, ఇటు పక్క బీపీ నగర్ పోయింది. అంటే 6 జిల్లాలు వచ్చినాయి. కానీ 6 జిల్లాలు ఈ ప్రాంతంలోనే అటవీ ప్రాంతం కూడా ఉంది. ఈ అటవీ ప్రాంతం అనేది కేవలము పామాయిల్ చెట్లు పెడితే అది గ్రీనరీ కింద రకాలు. కేవలం పామాయిల్ చెట్లు పెట్టకూడదు, పచ్చదనం వచ్చేటువంటి చెట్లు పెట్టాలి, పండ్లు పెట్టాలా, ఉద్యానవనం పెట్టాలా, మంచి మంచి వృక్షాలను తీసుకొచ్చి పెట్టాలి. పెడితే అప్పుడు గ్రీనరీ వస్తుంది. ఆ గ్రీనరీ వల్ల పర్యావరణం మారుతుంది. అందుకనే ఇప్పుడు వచ్చేటువంటి హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అడవులు ఏవైతున్నాయో వాటిని పరిరక్షించాలి. ఉదాహరణగా ఇప్పుడు నర్సాపూర్ దగ్గర ఉంది, అది ఇలా వచ్చింది హెచ్ఎండిఏలో చాలా పెద్ద ఇది. కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం పామాయిల్ పెడుతున్నారు. కేవలం పామాయిల్ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తయారు చేస్తామంటే కాదు. చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుందరీకరణ కావాలి. సుందరీకరణ కావాలంటే ఉద్యానవనాలు, పార్కులు, ఆట స్థలాలు, మంచి బడులు, ఇలాంటివన్నింటినీ కూడా చుట్టుపక్కల తీసుకొచ్చుకుంటాయి తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగము, రైతులు కూడా సహకరిస్తారు. అందుకనే నేను కోరుకునేది ఒకటే, ఈ యొక్క మొట్టమొదటి ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క ఉన్నటువంటి భూములు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అన్ని రింగ్ ఇంకో చాలా బాధాకరం, మీరు అందరూ చెప్పారు అదే బాధ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంతవరకు ఎంత డిస్టెన్స్? రేడియల్ రోడ్ నుంచి పర్మిషన్ లేదు మీకు. రేడియల్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ ఉన్నాయి. రేడియల్ రోడ్స్ నుంచి అక్కడి నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్? 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్లో మనం కట్టుకోవడానికి వీలేదు, దారి చేసుకోవడానికి వీలేదంటే మీ భూములన్నీ అక్కడనే ఉన్నాయి. రేడియల్ రోడ్ డెవలప్మెంట్ చేస్తే దానికి కనెక్ట్గా రైతు రోడ్ పెట్టుకోవచ్చు. ఎందుకు దానికి అనుమతి ఇవ్వకూడదు? దానికోసం అనేది పెద్ద ఇబ్బంది. అందుకనే రేడియల్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, రైతుల భూములు అవుతున్నాయి, వాళ్లకు రహదారులు చేసుకునే విధంగా వ్యవసాయం చేసుకోవాలా. అంతేగాని బలవంతాన ఆ భూమి అమ్ముకునే పరిస్థితి చేయొద్దు. రైతును భూమి అమ్ముకునే పరిస్థితి చేయొద్దు.